అసలు శ్రీరాముడు హనుమంతుని ఎందుకు మోసం చేశాడో తెలుసా? ఒక సందర్భంలో శ్రీరాముడు అయోధ్యలో నివసిస్తున్నప్పుడు హనుమంతుడు భక్తితో ద్వార పాలకుడిగా నిలబడి ఎవరికీ అనుమతి లేకుండా లోపలికి ప్రవేశం ఇవ్వకుండా కాపల కాస్తూ ఉండేవాడు. ఒకరోజు శ్రీరాముని భూమ్యావాస కాలం అనగా శ్రీరాముడికి భూమి మీద కాలం చెల్లగా యమధర్మరాజు ఆయన ప్రాణాలను తీసుకోవడానికి వచ్చాడు. అయితే హనుమంతుడు తన భక్తి కారణంగా యముడిని లోపలికి అనుమతించలేదు. ఈ కారణంగా వారి మధ్య పెద్ద ఘర్షణే జరిగింది. ఎంతో పెద్ద యుద్ధం. యముడు పోరాడాడు, హనుమంతుడు పోరాడాడు. ఈ ఇద్దరి ఘర్షణ మధ్యలో చివరికి యముడు ఒక వినమ్ర బ్రాహ్మణుడి రూపంలో వచ్చి గౌరవంతో శ్రీరాముని ఉద్దేశించి ఇలా అన్నాడు: ప్రభు, మీ అంతిమ కాలం ముగిసింది. నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి వచ్చాను. కానీ హనుమంతుడు కాపలా ఉన్నంత వరకు నేను నా విధిని నిర్వర్తించలేను. దయచేసి కొంతసేపు ఆయనను దూరంగా పంపమని వినమ్రంగా పాదిస్తున్నాను. దైవ సంకల్పాన్ని గ్రహించిన శ్రీరాముడు హనుమంతుడిని పిలిచి ఇలా అన్నాడు: హనుమంత, సీతాదేవి ఇచ్చిన ఉంగరం లోతైన బిలంలో పడిపోయింది. దయచేసి దాన్ని వెతికి తీసుకునిరా. పోయినా హనుమంతుడు ఆజ్ఞను పాటించాడు. వెంటనే సూక్ష్మ రూపం ధరించి బిలంలోకి ప్రవేశించాడు. అతను చాలా లోతుగా ప్రయాణించి నాగలోకానికి చేరుకున్నాడు. అక్కడ నాగరాజు వాసుకి నివసిస్తున్నాడు. అక్కడ ఒక సర్పంతో యుద్ధం చేసి అది ఎలా ఉంది అంటే భీకరమైన యుద్ధంలా ఉంది. అందులో తేలకుండా ఉంది. ఒకానొక సందర్భంలో హనుమంతుడే ఓడిపోతాడా అనే విధంగా జరిగింది. కానీ ఆఖరికి శ్రీరామ స్మరణతో హనుమంతుడు ఆ సర్పాన్ని ఓడించి ముందుకు సాగాడు. అప్పుడు వాసుకి ప్రత్యక్షమయ్యి, హనుమాన్, ఇక నీ కోపాన్ని చల్లార్చుకో. నీకు నేను మార్గాన్ని చూపిస్తున్నాను. ఆ గదిలో ప్రవేశించి మీ శ్రీరాముడి ఉంగరాన్ని వెతుకు అని చెప్తాడు. కానీ హనుమంతుడు ఆ గదిలోకి వెళ్ళాక ఇందులో నా శ్రీరాముడి ఉంగరం ఏది అని ఆశ్చర్యపోతాడు. దానికి బదులుగా వాసుకి సమాధానం ఇలా అన్నాడు: హనుమంత, ఇది ప్రతి యుగంలో జరుగుతూనే ఉంటుంది. ఈ అన్ని ఉంగరాలు శ్రీరాముడివి. నీవు ఆయనతో ఉన్నంత వరకు ఎవరు ఆయన ప్రాణాలు తీయలేరు. అందుకే ప్రతిసారి ఆయన నిన్ను ఇక్కడికి పంపుతాడు. ఈ సత్యాన్ని గ్రహించిన హనుమంతుడు తీవ్ర భావోద్వేగంతో వెంటనే తిరిగి కన్నీటితో బయలుదేరుతాడు. కానీ అతను సరయూ నది వద్దకు చేరేసరికి శ్రీరాముడు ఇప్పటికే తన శరీరాన్ని విడిచి దివ్య లోకానికి చేరుకున్నాడు. దుఃఖంతో రామా రామా అని విలిపిస్తున్న హనుమంతుడికి శ్రీరాముడు ఆత్మరూపంలో ప్రత్యక్షమై ఇలా అన్నాడు: హనుమంత, విచారపడవద్దు. నేను ఎల్లప్పుడూ నీలోనే ఉంటాను. నీవు పిలిచినప్పుడల్లా నేను ప్రత్యక్షమవుతాను. కలియుగం వరకు ధర్మాన్ని కాపాడుతూ ఉండు. హనుమంతుడు భక్తితో నమస్కరించి ఆయన ఆజ్ఞను ఆనందంతో స్వీకరిస్తాడు. ఇలాంటి భక్తి కథలకు, రహస్యాలకు జీవన సత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.